ఏ మన దగ్గరన్నా ఏమన్నా తేడా వస్తుందేమో గాని బ్యాంకుల పైసా కూడా తేడా రాదు. గంత కరెక్ట్గా ఉంటారు. అరే చెక్కు మీద ఒక్క అక్షరం తప్పు పోయినా ₹1 కూడా ఇయ్యరు. మళ్ళా నా భార్య అకౌంట్ అన్నా దోస్తు ఖాతా అని చెప్పినా వాళ్ళనే రమ్మంటారు. రూల్స్ మస్తు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. బ్యాంకుల మీద పబ్లిక్ కూడా గంత నమ్మిక. కానీ ఇది రూపాయికి ఒక దిక్కే, ఇంకో దిక్కే ఏం నడుస్తుందంటే దొంగలకు తాళం చేయి ఇచ్చిన గజ దొంగలు వీళ్ళంతా. ఎవలనుకుంటున్నారు? మన అకౌంట్లు కాపాడే ఉత్తమ బ్యాంకు ఉద్యోగులు. సైబర్ దొంగలు కొట్టేసిన సొమ్ము మ్యూల్ అకౌంట్లకు మలిపి అటుకెళ్లి బయట దేశాలకు పంపిండ్రట. ఇది ఒక వ్యక్తి పేరు మీద దాన్ని ఓపెన్ చేసి లేదా ఒక కంపెనీ పేరు మీద ఓపెన్ చేసి దాని ఆపరేషన్ వేరే వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. అలాంటి వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటాము. గదన్నట్టు పబ్లిక్ పేరు మీద ఉంటది. దాని ఏటీఎం చెక్ బుక్లు వీళ్ళ చేతులు ఉంటాయి. ఆఫర్ల డిస్కౌంట్లని, పెట్టుబడులని, డిజిటల్ అరెస్ట్ అని మన తాన గుంజిన సొమ్మును సైబర్ దొంగల ఖాతాలకు పోయేటట్టు మల్పింది ఈ పని మంతులే. కరెంట్ అకౌంట్స్ నుంచి బ్యాంక్ ఆఫీషియల్స్ ద్వారా ఈ మ్యూల్ అకౌంట్ ద్వారా వీళ్ళంతా విదేశానికి ఈ అమౌంట్ తరలిపోతుంది. మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, అకౌంట్ సప్లయర్స్ 350 సైబర్ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినట్లు తెలిసింది. దాదాపు 150 crores దాకా చీటింగ్ జరిగింది ఈ అకౌంట్స్ వల్ల కూడా తెలిసింది. 850 కేసులల్లా 150 కోట్లు కొట్టేసిండ్రట. ఈ సైబర్ నేరాలల్లా బ్యాంకుల మీద డౌట్ వచ్చి 9 రాష్ట్రాలు వారం రోజులు 16 టీములు కలిసి ఏ బ్యాంక్ అకౌంట్లకు వెళ్లి పైకం ఎటు పోయినాయో చెకింగ్ చేస్తే వీళ్ళు బయటపడ్డారు. మొత్తం 52 మందిని అరెస్ట్ చేస్తే అందులో 32 మంది బ్యాంక్ ఆఫీసర్లే. మన తెలంగాణకెళ్ళి కూడా ఉన్నారు. ఈ ఇంట్లో దాస్తే కొట్టేస్తారని బ్యాంకులేస్తే ఉత్తమ ఆఫీసర్లు సైబర్ దొంగలతోటే చేతులు కలపబట్టిరి. దొంగలు ఊర్లు వంచుకున్నట్టే ఉన్నది పోన్రి.